పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, వైశాఖ మాసంలో చాలా విశేషవంతమైనటువంటి తిథులు వస్తూనే ఉంటాయని పలుమార్లు పలు వీడియోల్లో మాట్లాడుకోవడం జరుగుతూనే ఉంది. అయితే బహుళ అష్టమి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. 24వ తారీఖు వస్తోంది. అంటే 6 డేట్ ప్రకారం చూసుకుంటే 6 శుక్రుడికి సంబంధించి శుక్రవారం అష్టమి. శుక్రవారం అష్టమి బగళా అష్టమిగా, బగళాముఖి జయంతిగా కూడా జరుపుకునేటటువంటి రోజు. బగళాముఖి ఏంటి అమ్మవారి విశేషం, అలాగే అమ్మవారి ఆరాధన ఎవరెవరు చెయ్యొచ్చు, మరి చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, అసలు ఆ రోజున మన పీఠంలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా పద్మిని. అసలు బగళాముఖి అమ్మవారు అంటేనే పసుపు వర్ణం, అంతా పసుపు. పసుపు అంటేనే గురుదేవుడికి చాలా ఇష్టం. అందుకే కనెక్టెడ్. శుక్రవారం అష్టమి, దశమహావిద్యల్లో 8వ విద్య బగళాముఖి అమ్మవారిది అనమాట. అలాగే అన్ని కలిసి వచ్చాయి మనకి, శుక్రవారంతో వచ్చింది. అయితే ఎవరు చేయాలి బగళాముఖి పూజ ఆ రోజు అంటే, పెళ్లి కాని కన్యలు, వివాహం కోసం పెళ్లి కావాల్సిన అబ్బాయిలు, కోర్టు కేసుల్లో గెలవాలనుకునే వాళ్ళు, అసలు విజయమే రాలేదు మాకు విజయం కావాలనుకునే వాళ్ళు, అలాగే శత్రువుల పీడ వదిలించుకోవటం కోసం కూడా బగళాముఖి ఆరాధన చేయాలి. అంటే ఎక్కడైతే మనకి ఏమి అంటే స్తంభన అంటారు, స్తంభన అంటే స్తంభించిపోయింది జీవితం, ఎటు చూసినా అసలు మొత్తం లాక్డ్ గా ఉంది అనే పరిస్థితి చాలా మందికి ఉంది. చాలా ఒక్కోసారి అలాంటి పరిస్థితి దేవతలకే వచ్చినప్పుడు విష్ణుమూర్తి సైతం బగళాముఖి ఆరాధన చేశారు, బ్రహ్మదేవుడు సైతం బగళాముఖి ఆరాధన చేశారు. శ్రీపాద శ్రీవల్లభులు బగళాముఖి ఆరాధన, అసలు దశమహా విద్యల గురించి ఎంతో చక్కగా చెప్తారు శ్రీపాద శ్రీవల్లభులు. అసలు నన్ను ఆరాధిస్తే దశమహావిద్యలను ఆరాధించినట్టే అని కూడా చెప్తారు శ్రీపాద వల్లభులు. అంతటి పవర్ అన్నమాట దశమహావిద్యలు. స్త్రీ శక్తి పురుష శక్తి కలిస్తేనే పవర్, ఎనర్జీ అని వస్తుంది. అయితే అమ్మవారిని ఈ శుక్రవారం అష్టమి రోజు ఎలా ఆరాధించాలి అని అంటే, అమ్మవారికి పసుపు వర్ణం అంటే ఇష్టం. ముందు తెల్లారా స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. విశేషంగా సాయంత్రం రాత్రిపూట చేసే పూజ పసుపుతో చేయాలి. పసుపుతో ఆరాధన చేస్తే మంచిది. లేదా పసుపు కొమ్ములతో చేయాలి. ఒకవేళ మీరు మంత్రజపం చేసినా పసుపు మాలతో చేయాలి. పసుపు కొమ్మలతో కూడా మాలలు అమ్ముతూ ఉన్నారు. అవును, 108 పసుపు కొమ్ములతో పసుపు హల్దీ మాల అని కూడా హల్దీ మాల అనేది దొరుకుతుంది. హల్దీ మాల అని దొరుకుతుంది. తులసి మాల లాగా, తులసి మాల లాగా హల్దీ మాల అని దొరుకుతుంది. దాంతో మనం చేయొచ్చు. లేనప్పుడు ఏం చేయాలంటే, చక్కగా ఒక్కొక్క పసుపు కొమ్ము తీసుకొని ఆ పసుపు కొమ్ముతోని మీరు కౌంట్ ఆరాధన అంటే అలా చేసుకొని మంత్రం చదువుకొని కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. అది కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఆ రోజు పసుపు రంగు నైవేద్యము పులిహోర, అలాగే అమ్మవారికి శనగలు చాలా ప్రీతికరము. ఆ రోజు మొదలుపెట్టి పద్మిని ప్రతి గురువారం బగళాముఖి ఆరాధన చేయండి. 6 వారాలు చేయండి. 6 థర్స్డేస్ చేయండి. మీ పని అవ్వాలంటే ఖచ్చితంగా పని అవుతుంది అనమాట. ఆ మంత్రం కూడా నేను చెప్తాను. ఇక బగళాముఖి పటం లేకపోతే త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి పటం పెట్టుకొని బగళాముఖిగా భావించి అమ్మవారి ఆరాధన చేయొచ్చు. దుర్గమ్మను కూడా, దుర్గమ్మ లేని అసలు ఇల్లు అంటూ ఉండదు కదా. అవును, దుర్గమ్మను కూడా సాక్షాత్తు అమ్మవారే. దుర్గమ్మ లేదా లలిత అమ్మవారు ఏ పటం ఉంటే ఆ పటం, అమ్మవారి పటం పెట్టుకోండి. పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. వెలిగించే దీపంలో పసుపు వేయండి. పసుపు నెయ్యితో వెలిగిస్తే నెయ్యిలో పసుపు వేయండి. నువ్వుల నూనెతో అయితే అందులో కూడా పసుపు వేయండి. అలాగే ఆ రోజు ఎవరైనా సరే, పిల్లలు లేదా ఎవరైనా సువాసినీలు మీ ఇంటికి వచ్చినా కూడా పసుపు రంగు జాకెట్ ముక్క, పసుపు రంగు పూలు, పసుపు రంగు గాజులు సమర్పించండి. చాలా మంచిది. శుక్రవారం కాబట్టి ఆ రోజు మన పీఠంలో విశేషంగా అనగాష్టమి జరుగుతుంది. అనగాష్టమి వ్రతం చేస్తారా? అనగాష్టమి వ్రతం ఇంకా ఈ కోరిక ఆ కోరిక అని ఏం లేదు. అనగాష్టమి అంటే అద్భుతం. అన్ని విశేషంగా భార్యాభర్తలు సఖ్యత కావాలన్నా, అలాగే ఉన్నత స్థానంలో మనం ఉండాలన్నా, గత జన్మ ప్రారంధ కర్మలు తొలగాలన్నా,
జీవితంలో ఆటంకాలు తొలగాలన్నా, వివాహం జరగాలన్నా ముఖ్యంగా ఈ అనగాష్టమి వ్రతాన్ని ఆచరిస్తాం. ఇక ఆ రోజు దుర్గాష్టమి వచ్చింది విశేషంగా. అలాగే బగలాముఖి అమ్మవారు పుట్టినరోజు వచ్చింది. ఆ బగలాముఖి అమ్మవారి ఆరాధనతో పాటు అనగాష్టమి వ్రతం నిర్వహిస్తాం కాబట్టి చాలా చాలా సక్సెస్ అవుతుంది. ఇంకా ఏది ఒకవేళ పెళ్లి సంబంధాలు కుదురుతున్నాయి, అవ్వట్లేదు, వివాహ సంబంధాలు చెడిపోతున్నాయి, మాకు ఏ సంబంధం కుదరట్లేదు, ఇంతమంది వచ్చారు, ఎక్కడ కూడా సంబంధమే కుదరట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ అనగాష్టమిని విశేషంగా జరుపుకుంటే వెంటనే పెళ్లి సంబంధం కుదురుతుంది. మరి అయితే బగలాముఖికి సంబంధించి నామం చెప్తా అన్నారు కదా, తప్పకుండా చెప్తాను. ఓం హ్రీం ఐం క్లీం శ్రీ బగలాననే మమ రిపున్ నాశయ నాశయ మమ ఐశ్వర్యాని దేహి దేహి శీఘ్రం మనోవాంఛితిం హ్రీం నమః. ఓకే, దీన్ని 21 సార్లు చదువుకున్నా మంచిది. ఇంకా ఎక్కువ సార్లు అంటే 108 సార్లు చేయగలిగితే ఇంకా మంచిది. దీంతో పాటు ఓం హ్రీం శ్రీం బగలాముఖి దేవియే నమః సులభంగా మీరు మంత్ర జపం చేసుకోవాలంటే ఓం హ్రీం శ్రీం బగలాదేవియే నమః. ఇక ఆ రోజు పద్మిని పెళ్లి కావాల్సిన అమ్మాయిలు చక్కగా పసుపు మనం గణపతిని పెట్టి పూజిస్తాము. ఆ గణపతిని వాళ్ళు స్నానం చక్కగా ముఖానికి రాసుకొని స్నానం చేయటం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం, ఆకర్షణ అనేది కూడా పెరుగుతుంది. అద్భుతం. బగలాముఖి ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన శత్రు వినాశనం ఖచ్చితంగా జరుగుతుంది. అంటే వాళ్ళు ఏదో పాడైపోతారని కాదు, ఆ శత్రుత్వం, ఆ భావనని నాశనం చేయాలి. అవును, ఎందుకంటే నరదృష్టి వల్ల కూడా మనకి అసలు మన పక్కనే ఉండి అసలు ఎంత బాగా పేరు వచ్చేస్తుందో, ఇప్పుడు నువ్వే ఉన్నావు పద్మిని, అబ్బా ఎంత బాగా మంచి పేరు వచ్చేస్తుందో అని కుళ్ళుకున్న అది కూడా మనకి దృష్టి అవుతుంది, అది కూడా పోతుంది. అది కూడా ఇప్పుడు మన ఎదుగుదలని చూసి మన చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు ఖచ్చితంగా ఏడ్చే పరిస్థితి ఉంటుంది కదా, అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అమ్మవారి ఆరాధన వల్ల. అద్భుతం. మరి అనఘాష్టమి వ్రతంలో మరి మీరు కూడా పాలు పంచుకోవాలి అనుకుంటే కనుక లత గారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే చక్కగా పీఠానికి వచ్చి చక్కగా పూజ చేసుకోవచ్చు. అంతే కదా అక్క? అంతే. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.